ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు వచ్చేసి ఇక్ష్వాకుల యొక్క రాజభాష ఏదంటే ప్రాకృతం, అలాగే ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏదైతే ఉందో అది విజయపురి, అలాగే వారు అనుసరించినటువంటి మతం ఏదైతే ఉందో అది వైదిక మతాన్ని, అలాగే బౌద్ధ మతాన్ని ఇక్ష్వాకులు పాటించడం జరిగింది. అలాగే ఇక్ష్వాకుల యొక్క రాజచిహ్నం ఏదైతే ఉందో అది సింహం గుర్తుగా ఉంటుంది. సో ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించినది శ్రీశాంతమునుడు, అలాగే ఆయనకు మరొక పేరు వాసిష్ఠిపుత్ర శాంతనుడు. సో ఈ ఇక్ష్వాకులలో గొప్పవాడు వచ్చేసి వీరపురుషదత్తుడు, అలాగే చివరి వాడు వచ్చేసి రుద్రపురుషదత్తుడు. ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళని చెప్పేసి రాబ్సన్ అలాగే బూలర్ అనేటటువంటి చరిత్ర పరిశోధన చేసేటటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వీరు కన్నడ ప్రాంతానికి చెందిన వారై ఉండొచ్చు అని చెప్పేసి స్టెనో కొనో అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన వారై ఉండొచ్చు అని చెప్పేసి గోపాలాచారి గారు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇక్ష్వాకు అనే రాజ్యానికి ఇక్ష్వాకులు అనే పేరు రావడానికి ఇక్షు అంటే చెరుకుగడ అని అర్థం. సో ఇక్ష్వాకులు అని ఇక్షు అంటే చెరుకుగడ అని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పురాణాల ప్రకారం చూసినట్లయితే వీరు 7 మంది రాజులు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. కానీ శాసనాల ద్వారా వీరిని ముఖ్యంగా 4 రాజులు మాత్రమే ఉన్నట్టు శాసనాలపైన పేర్కొనడం కూడా జరిగింది. అలాగే వీరి యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు ఎవరెవరు పరిపాలించారని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిసారిగా వాసిష్ఠిపుత్ర శాంతమునుడు అనేటటువంటి వ్యక్తి రావడం జరిగింది. ఆయన తదనంతరం మరాఠీపుత్ర వీరపురుషదత్తుడు. సో ఇక్కడ వరకు మనకు ఏదైతే మనం శాతవాహనులలో చూస్తుంటామో అలా కంటిన్యూగా తల్లి పేరు తీసుకురావడం జరుగుతుంది. సో మరాఠీపుత్ర వీరపురుషదత్తుని వరకు తల్లి పేరు కొనసాగడం జరుగుతుంది. సో తర్వాత రాజుల పేరుపైనే రాజ్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో మరాఠీ వీరపురుషదత్తుని తర్వాత ఇహుబల శాంతమునుడు రాజ్యానికి వస్తాడు. ఆయన తర్వాత రుద్రపురుషదత్తుడు వస్తాడు. సో పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు అని చెప్పేసి 7 మంది ఉండడం జరిగింది. అలాగే ఈ శాసనాల ప్రకారం నాగార్జున కొండ శాసనం ప్రకారం మాత్రం ఈ పైన పేర్కొన్న 4 మాత్రం చెప్పడం జరిగిందనమాట. వ్యక్తి వచ్చేసి వాసిష్ఠిపుత్ర శాంతమునుడు, రెండవ వ్యక్తి వచ్చేసి మరాఠీ పుత్ర వీరపురుషదత్తుడు, మూడవ వ్యక్తి వచ్చేసి యహుబల శాంతమునుడు, అలాగే 4వ వ్యక్తి వచ్చేసి రుద్రపురుషదత్తుడు. సో మొట్టమొదటి వాడు శ్రీశాంతమునుడు. సో ఈయన గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇతడు మహాతలవరుడిగా ఉన్నప్పుడు శాతవాహనుల రాజు 3వ పులోమావిని కర్ణాటకలోని బళ్ళారికి తరిమి విజయపూర్లో ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడని చెప్పేసి చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. సో ఈయన గోవులను, నాగేళ్లను, భూములను దానం చేశాడు కాబట్టి ఈయనకు గోహల శతసహస్ర పదయీష అనే బిరుదుతో కీర్తించడం జరిగింది. మహాదానాధిపతి అనే మరో బిరుదు కూడా ఈయనకు ఉంది. ఎవరికి? శ్రీశాంతమునుడి. సో అలాగే ఈ శ్రీశాంతమునుడి యొక్క కుటుంబాన్ని గురించి చూసినట్లయితే భార్య పేరు మరాఠీ, కుమారుని పేరు వీరపురుషదత్తుడు, కుమార్తె వచ్చేసి అడవి శాంతశ్రీ. సో ఈ అడవి శాంతశ్రీకి ఒక ధనిక కుటుంబానికి చెందినటువంటి మహాతలవరుడైన స్కంద విభాగతో వివాహం చేయించడం జరుగుతుంది. సో ఈయనకు సోదరిమణులు వచ్చేసి శాంతశ్రీ మహాస్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేస్తారు. సో పుగ్గీయ వంశానికి చెందినటువంటి ఈయన మహాతలవరుడుగా ఉండడం జరుగుతూ ఉంది. సో అలాగే ఈయనకు రెండవ సోదరి వచ్చేసి హరశ్రీ. సో శ్రీశాంతముని గురించి చెప్పేటటువంటి ప్రాకృత శాసనాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా వచ్చేసి రెంటాల శాసనం, రెండవది వచ్చేసి దాచేపల్లి శాసనం, వచ్చేసి కేసనపల్లి శాసనం లభించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మరాఠీ పుత్ర వీరపురుషదత్తుడు. ఇతని
మేనరికం వివాహాలను ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో ప్రముఖుడిగా చెప్పడం జరుగుతోంది. సో హర్మశ్రీ కుమార్తెలు వచ్చేసి షష్ఠిశ్రీ, బపిశ్రీ. సో శాంతిశ్రీ కుమార్తె ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే ఉజ్జయిని రాకుమార్తె అయినటువంటి రుద్రభట్టారిక మహాదేవి. సో భట్టి దేవ మహాదేవిని మొత్తం 5 మందిని చేసుకున్నాడు ఈయన. సో నాగార్జునకొండ ఆరంభంగా చెప్పొచ్చు. సో ఆరంభం ఏదైతే ఉంటుందో ఇందులో 3 కలగలిపి ఉంటాయి: చైత్యం, విహారం, స్తూపం. సో ఈ 3 ప్రదేశాలు కలిగినటువంటి ప్రాంతాన్ని ఆరంభంగా చెప్పొచ్చు. ఇతడు శివుని కాలితో తొక్కుతున్నట్లు విగ్రహం ఉంటుంది, దాన్ని మాందత శిల్పం అంటారు. సో బౌద్ధ మతాన్ని స్వీకరించి మేనత్తైన శాంతశ్రీ నుంచి మతం మారాడు ఈయన. బుద్ధుని యొక్క శరీర భాగాలతో మహాచైత్యాన్ని నిర్మించాడు. అమరావతి భాండారికుడు బోధిశర్మ కోడలు చేసి ఉపాసిక బోధిశ్రీ ఈయన శాసనాలను వేయించడం జరిగిందనమాట. సో ఇతని యొక్క శాసనాలు వచ్చేసి అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం, ఉప్పుకొండూరు శాసనం. సో అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం వచ్చేసి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటివి. ఉప్పుకొండూరు శాసనం వచ్చేసి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటిది. నాగార్జునకొండ శాసనం వచ్చేసి ఇది ప్రాకృత శాసనం, నల్గొండ జిల్లాలో లభించడం జరుగుతుందన్నమాట. సో ఇతని యొక్క కుమార్తె వచ్చేసి కొండబలిశ్రీని విష్ణురుద్ర శివానంద శాతకర్ణితో వివాహం చేయించాడు. సో ఈయన మరాఠీ పుత్ర వీరపురుషదత్తుని యొక్క కుమార్తె కొండబలిశ్రీని విష్ణురుద్ర శివానంద శాతకర్ణితో వివాహం చేయించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ రాజు వచ్చేసి యహుబల శాంతమునుడు. ఇతనికి సైన్యాధిపతి ఎలిశ్రీ. సో పల్లవుల దాడిని తిప్పికొట్టి విజయానికి గుర్తుగా ఏలేశ్వరం అనే ప్రాంతాన్ని నిర్మిస్తాడు. నాగార్జునకొండలో ఈ నగరం ఏలేశ్వరం అనేది ఉంటుంది. సర్వదేవాలయాన్ని నిర్మిస్తాడు అదే ఏలేశ్వరంలో. ఈయన కాలంలో ఈయన బావ అయినటువంటి శివానంద శాతకర్ణిని అబీరులు కలిసి అష్టభుజ నారాయణాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి హిందూ దేవాలయంగా ఈ అష్టభుజ నారాయణాలయాన్ని కీర్తించడం జరుగుతుందన్నమాట. సో నాగార్జునకొండ పైన నిర్మించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. పుష్యభద్ర ఆలయం, అలాగే హారతీదేవి ఆలయం, అలాగే కార్తికేయ ఆలయం, అలాగే నందికేశ్వర ఆలయం. ఇతడు వేయించినటువంటి శాసనం వచ్చేసి చాలా ఇంపార్టెంట్. నాగార్జునకొండ శాసనం ఇది సంస్కృతంలో ఉంది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం అన్నమాట ఇది. సో ఎవరు వేయించారంటే యహుబల శాంతమునుడు దక్షిణ భారతదేశంలో సంస్కృత భాషలో మొట్టమొదటి శాసనాన్ని వేయించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ రుద్రపురుషదత్తుడు వచ్చేసి తల్లికి ఆరోగ్యం క్షీణించడం చేత నాగార్జునకొండ పైన ఛాయాస్తంభాన్ని వేయించాడు. సో తల్లికి ఆరోగ్యం బాగాలేని సందర్భంలో ఆయన తల్లికి ఆరోగ్యం కుదుటపనాలని ఉద్దేశంతో ఒక ఛాయాస్తంభాన్ని నాగార్జునకొండ పైన వేయించడం జరుగుతుంది. శివస్కంద వర్మ వేయించిన మైదవోలు శాసనము, అలాగే సింహవర్మ వేయించినటువంటి మంచికల్లి శాసనము గుంటూరులో లభించడం జరుగుతుంది. హస్తివర్మ పాలనలో సముద్రగుప్తుని దండయాత్ర జరుగుతుంది. సో ఇదొకటి ఈయన రుద్రపురుషదత్తుని కాలంలో ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వీరి యొక్క పరిపాలనా విధానాన్ని చూసినట్లయితే రాజ్యాన్ని 4 విధాలుగా విభజించడం జరుగుతోంది. సో మొట్టమొదటిగా వచ్చేసి రాజ్యంగా, రెండవది వచ్చేసి రఠి. రఠి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం, రాజ్యం అంటే దేశం, రఠి అంటే రాష్ట్రం. రఠికి రథికుణ్ణి నియమిస్తారు. అంటే ఈయన ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ఏదైతే విధంగా ఉంటాడో అలాగే రథికుడు ఆ రఠి అనే రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. ఇక్కడ రాష్ట్రాల్లో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. సో వాటి పేర్లు చూద్దాం. హిరణ్య రాష్ట్రం అని వచ్చేసి ఒక రాష్ట్రము, పుంగియ రాష్ట్రం అని వచ్చేసి ఒక రాష్ట్రము, ముండ రాష్ట్రం అనేది ఒక రాష్ట్రం. సో వీటి పేర్లు అప్పట్లో హిరణ్యరఠి, పుంగియరఠి, ముండరఠి అనేటువంటి పేర్లతో పిలవడం జరిగింది. ఈ రఠీల తర్వాత కింది స్థానంలో మహాగ్రామం అనేటటువంటి ప్రదేశాలు ఉండేవి. ఈ మహాగ్రామం కింద సో గ్రామాన్నేమో గుల్మిక లేదా అధికారి ఉండేవాడు. అలాగే మహాగ్రామానికి మహాగ్రామ తలవరి అనేటటువంటి అధికారి,
రటికి రధికుడు అనేటటువంటి పాలకుడు ఉండే, రాజ్యానికి రాజు ఉండేవాడు. సో ఈ విధంగా 4 దశలలో వీరి యొక్క పరిపాలనా విధానం అనేటిది ఉండేది. సో వీరి యొక్క కాలంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండేదంటే శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. వీటిలో 9 దివ్యలు అనేవి ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోబడ్డాయి. సో దివ్య అంటే అప్పుడు ఆ కాలంలో వారు శిక్షించేటటువంటి శిక్షలను దివ్యలు అని పిలిచేవారు. సో ఇందులో కొన్ని ఉన్నాయో 9 ముఖ్యమైనవి ఉండేవి. సో ఈ 9 ఏ విధంగా ఉండేవి, వాటి పేరేంది, ఇవి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో తులా దివ్య అనేది వచ్చేసి మొదటిది. దీన్ని తూకం వేసి నేరస్తుడికి శిక్ష వేస్తారు అనమాట. అంటే ఒక వ్యక్తి ఒకవేళ రాజ్యంలో ఏదైనా తప్పు చేసిందని చెప్పేసి ఆయన పైన అభియోగం మోపినట్లయితే ఆయనను ఒక తులాభారం లాంటి దాంట్కి తీసుకెళ్ళి ఆయన యొక్క బరువును కొలిచి ఎంతైతే బరువు ఉంటుందో అంతకు సమానమైనటువంటి బరువులు మోయించడం కానీ, అంతకు సమానమైనటువంటి ఫుడ్ తినిపించడం కానీ, అటువంటివి కొన్ని కఠినమైనటువంటి శిక్షలు ఉండేవి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్నిదివ్యం. సో కాళ్ళు కాలకుండా నిప్పుల పైన పరిగెత్తాలి. సో ఒకవేళ ఈయన పైన అభియోగం మోపినట్లయితే అగ్నిదివ్య అనేటటువంటి శిక్షను అనుభవించాలని చెప్పేసి తీర్పు వచ్చినట్లయితే, ఇప్పుడు మనకు ఈ అగ్నిగుండాలు ఉంటాయి కదా, సో అగ్నిగుండాలు కాళ్ళు కాలకుండా పరిగెత్తాలి. ఒకవేళ కాళ్ళు కాలినాయంటే ఆయన తప్పు చేసినట్టు, కాలేదంటే ఆయన తప్పు చేయలేదు అన్నట్టు. సో ఆ విధంగా ఈ యొక్క పరీక్షను నిర్వహించేవారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జలదివ్య. సో ఈ జలదివ్య అనేది నీటిలో విసిరే బాణాలను తీసుకురావాలి. అంటే ఇప్పుడు పద్మవ్యూహంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా. సో ఈయనని ముందుగా వాటర్లోకి వదిలేస్తారు. సో పైనుంచి ఆయన పైనకి బాణాలు విసురుతూ ఉంటారు. ఆ బాణాలన్నీ తగలకుండా ఆయన అవే బాణాలు తీసుకొని పైకి రావాల్సి ఉంటుంది అనమాట. సో అటువంటి శిక్షలు విధించేవారు. సో ఒకవేళ బాణం తగిలినట్లయితే ఆయన తప్పు చేసినట్టు, ఆయన చనిపోతాడు. సో ఒకవేళ బాణం తీసుకొని పైకి వచ్చినట్లయితే ఆయన తన యొక్క నిజాయితీని నిరూపించుకున్నట్టుగా భావించి ఆయన శిక్ష వేయకుండా వదిలేసేవారు అనమాట. సో ఇదో నెక్స్ట్ 4th వన్ వచ్చేసి విషదివ్య. సో పామును కుండలో ఉంచి ఉంగరాన్ని తీయమంటారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఒక కుండను తీసుకొని ఆ కుండ లోపల ఒక ఉంగరాన్ని ఉంచడం జరుగుతుంది. ఆ ఉంగరం ఉంచి అందులోపల ఒక విషపూరితమైనటువంటి పాముని వదిలేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈయన పైన ఏదైతే అభియోగం మోపబడుతుందో ఆ అభియోగం నుంచి ఆయన తప్పించుకోవాలంటే ఆ విషపూరితమైనటువంటి పాము ఉన్నటువంటి కుండలో ఆయన చేతి పెట్టి ఆ కుండలో ఉన్నటువంటి ఉంగరాన్ని బయటికి తీయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఈ పాము కరిచినట్లు, విషపూరితమైనటువంటి పాము కరిచి చనిపోతేనేమో ఆయన శిక్ష అమలైనట్టు. ఒకవేళ ఆ ఉంగరాన్ని బయటికి తీసినట్లయితే ఆయన శిక్ష నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కోశదివ్య. ఇది ఒక 5వ న్యాయ వ్యవస్థలో 5వ శిక్షగా 5వ నంబర్గా తీసుకోవచ్చు. కోశదివ్య అంటే దేవతా విగ్రహాలను కడిగిన నీటిని మాత్రమే త్రాగి బతకాలి. సో ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు. గుళ్ళల్లో ఏదైతే మందిరాలలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ జలాభిషేకాలు అలాగే పూజలు నిర్వహించడం జరుగుతుంది కదా. ఈయన పైన నేరారోపణ జరిగినట్లయితే ఆయనను తీసుకెళ్ళి ఆ దేవాలయంలో ఉంచడం జరుగుతుంది. ఆ భగవంతునికి జరిపినటువంటి పూజల తర్వాత ఏదైతే అభిషేకం కానీ, అలాగే అభిషేకం చేసే ముందు ఆయనకు దేవతలకు మనం దేవతలకు అర్చన చేసే ముందు ఏవైతే గుడిలో శుభ్రపరిచినటువంటి వాటర్ ఉంటుందో ఆ వాటర్ మాత్రమే ఇస్తారు. ఆ అభిషేకం నీళ్లు మాత్రమే తాగి ఆయన బతకాల్సి ఉంటుంది, ఆహారం ఇవ్వరు అనమాట. సో 6వది వచ్చేసి తండూల దివ్య. సో తండూల దివ్య అంటే మంత్రించిన బియ్యాన్ని తిని బతకాలి. సో ఈయనకు కొన్ని మంత్రించినటువంటి బియ్యాన్ని ఇస్తారు, ఆ బియ్యం మాత్రమే తినాలి. సో మిగతా ఎటువంటి ఫుడ్ ఈయనకు ఇవ్వడం జరగదనమాట. సో 7వది వచ్చేసి తప్తమస్క దివ్య. తప్తమస్క దివ్య అనేది 7వ శిక్షగా మనం తీసుకోవాలి. అలాగే సలసల మరుగుతున్న నూనె నుంచి అడుగు భాగాల్లో ఉన్న నాణ్యాన్ని తీయాలి. సో దీనిలో ఏం చేస్తారంటే ఒక పాత్రలో నూనెని వేడి చేస్తారు. ఆ నూనెని వేడి చేసి మరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సలసల మరుగుతున్నటువంటి భాగంలో ఒక నాణ్యాన్ని, ఒక కాయిన్. సో ఈ శిక్ష ఎట్లా, నూనెలో చేయబెట్టి ఆ కాయిన్ తీయాలి. తీసేంత వరకు అలాగే మళ్ళీ ముంచిపిస్తూనే ఉంటారు అనమాట.
సో ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఉండే ఆ కాలంలో. 8 వచ్చేసి ఫలదివ్య, కాలుతున్నటువంటి బల్లెపు ఆరును పట్టుకొని ఆ చేతులతో ధాన్యాన్ని నలపాలి. సో ఇది ఎంత టార్చర్ ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. కాలుతున్నటువంటి బల్లెపు అరును పట్టుకొని అదే చేతులతో ధాన్యాన్ని నలపాలి. సో వేడిగా మనకు కొంచెం చెక్క తగిలితేనే, కొంచెం వేడి తగిలితేనే మనం తట్టుకోలేము. సలసల కాలుతున్నటువంటి బల్లెం అరుని చేత్తో నిండుగా పట్టుకొని ఆ తర్వాత వెంబడే అదే చేతితో ధాన్యం ఇస్తారు, వడ్ల గింజలు. ఆ విధంగా 2 చేతులతో రాపిడి చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇటువంటి కఠిన చర్యలు ఉండేవి. అలాగే ధర్మదివ్య అనేది 9వది. ఈ 9వ శిక్ష లాస్ట్ వన్ అన్నట్టు. ఒక జాడిలో ధర్మమూర్తిని, మరొక జాడిలో అధర్మమూర్తి విగ్రహాన్ని వేస్తారు. సో 2 జాడీలు తీసుకొని ఒక జాడిలో ధర్మమూర్తి విగ్రహాన్ని, రెండవ జాడిలో అధర్మమూర్తి విగ్రహాన్ని పెడతారు. సో అందులో ఆయన తీసేటటువంటి జాడిని బట్టి ఆయన ఒక శిక్ష అనుభవిస్తారు. సో కళ్ళ గంతలు కట్టి ఏ జాడి అవుతుందో ఆ జాడి ముట్టుకోమని చెప్తారు. సో ఆ జాడిలో ధర్మంగా ఉన్నటువంటి జాడి ముడితే ఆయనకు శిక్ష తప్పుతుంది. అధర్మమూర్తి యొక్క విగ్రహాన్ని తీసినట్లయితే ఆయనకు శిక్ష అమలు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్ష్వాకుల కాలంలో వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చూసినట్లయితే, ఈ ఆర్థిక వ్యవస్థలో భాగంగా భూమి శిస్తుని 1/6 భాగంగా అంటే శిస్తు అనే అర్థం. సో హిరణ్యం అంటే నగదు రూపంలో చెల్లించే శిస్తు. సో ఈ వీళ్ళు శిస్తు చెల్లించే విధానం కూడా ఒక 3 రకాలుగా ఉండేది. హిరణ్యం, మేయం, మిరాశి అని చెప్పేసి. హిరణ్యం అంటేనేమో వారు శిస్తు నగదు రూపంలో చెల్లించేటటువంటి ఆస్కారం ఉండేది. అలాగే మేయం అంటే ధాన్య రూపంలో చెల్లించేటటువంటి శిస్తు. అలాగే మిరాశి అంటే దూడను బహుమతిగా ఇవ్వడం. సో రాజు యొక్క రాజాగారంలోకి ఒక దూడను లేగను ఇచ్చేసి శిస్తు కింద జమ చేసుకునేటటువంటి విధానం ఉండేదన్నమాట. సో వీరి కాలంలో ముఖ్యమైనటువంటి ఓడరేవులు వచ్చేసి నాగార్జునకొండ, అలాగే కంటికశిల. సో ఈ కంటికశిలకు మరో పేరే ఘంటసాల. ఇది కృష్ణా జిల్లాలో ఉంటుంది అనమాట. సో వీరి యొక్క కాలంలో మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, వైదికులు వచ్చేసి వైదికులుగా శ్రీశాంతములు ఉన్నప్పుడు మత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండేవి. ఈయన బౌద్ధ మతాన్ని వీరపురుష దత్తుడు తీసుకున్నప్పుడు బౌద్ధ మతం అనుకూలంగా ఉండేది. అలాగే వైష్ణవ అష్టభుజి నారాయణ దేవాలయం వీరి కాలంలో నిర్మించడం జరిగింది. ఇది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయంగా పేర్కొనడం జరిగిందనమాట. సో ఇదంటే ఈరోజు టాపిక్లో ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూడడం జరిగింది. మరొక వీడియోలో మరొక శాతవాహనకు సంబంధించి కానీ, అలాగే తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి వీడియోతో మరొకసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.